ఎస్ ఆ రోజు తాగాను. దాని ముందు రోజు తాగాను. నేను చేసిన ప్రతి సర్జరీ తాగే చేశాను. ఇప్పుడు తాగే ఉన్నాను. ఎస్ ఐఎమ్ అన్ ఆల్కహాలిక్. ఐ హావ్ అ డ్రింకింగ్ ప్రాబ్లం. బట్ దానివల్ల ఏ పేషెంట్ కి హాని జరగలేదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్. ఐఎమ్ గుడ్ అట్ వాట్ ఐ డూ, గాడ్ డామ్ ఇట్. బట్ పేషెంట్ కి డాక్టర్ మీద ఉన్న ట్రస్ట్ బ్రేక్ చేశాను. మానవ జీవితము ఒక చదరంగం లాంటిది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు. వీటి మధ్య సతమతమైతూ జీవించడమే జీవన విధానం. కొన్ని సందర్భాలలో తెలిసో తెలియకో మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. వాటి నుంచి బయటికి రాలేరు. సో, ఈ సినిమాలో హీరో కూడా అటువంటి సమస్యనే ఎదురైంది. సో, వ్యసనాలకు బానిసయ్యాడు. చివరకు వ్యసనాలను దూరం చేసుకోగలిగాడు. సో, చివరికి అతను అనుకున్న విధంగా ఆయనకు కావాల్సినది లభించింది. సో, ఇది జీవితంలో అయినా సరే, సినిమాలో అయినా సరే, చేసిన తప్పులు సరిదిద్దుకొని బయటికొచ్చిన వాళ్ళే రియల్ హీరో అయితారు. నిజ జీవితంలో కూడా ఇది వర్తిస్తుంది కదా!